హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము నిష్పత్తి అనుపాతానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి, ఏమన్నట్టు ఇక్కడ A/B = 3:4 మరియు B/C = 6:5. అయితే A/C ఎంత అన్నాడు. మనకు తెలుసు A/B ఏం రాస్తాం, మనం A/Bగా రాస్తాం కాబట్టి ఇక్కడ A/B ఎంత ఇక్కడ 3:4 అనమాట. మరి B/C ఎంత చెప్పండి 6:5. అయితే మనకి ఏమడిగండి ఇక్కడ A/C అని చూడండి. ఇక్కడ మొదటి నిష్పత్తిలో మొదటి విలువ, రెండో నిష్పత్తిలో రెండో విలువ, ఈ రెండింటివి నిష్పత్తి ఎంత అంటే కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం మనము A/B అంటే ఏం రాస్తాం, మనం A/Bగా రాయొచ్చు. మనము A/B ఇంటూ చూడండి ఇక్కడ A/Bగా రాసిన A/Bని A/Bగా రాసిన ఇంటూ రెండో నిష్పత్తి ఏముంది ఇక్కడ B/C ఉంది, ఇక్కడ దీన్ని మనము B/Cగా రాయొచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు మరి A/B విలువ ఎంత చెప్పండి, సో 3:4 కాబట్టి దీన్ని మనం 3/4గా రాసుకోవచ్చు మనము. ఇంటూ తర్వాత మరి B/C అంటే అర్థమైంది ఇక్కడ 6:5 అంటే 6/5 రాసుకోవచ్చు, 6/5 అనమాట. అయితే చూడండి ఇక్కడ మనకేం కావాలి, మనకి A/C కావాలి. చూడండి ఇక్కడ LHS ఏముంది ఇక్కడ, సో లవంలో B హారంలో B ఉంది, రెండు క్యాన్సల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మిగిలిన విలువ ఏమంటే ఇక్కడ A/C అనమాట. సో B ఒకట్ల కాబట్టి సో A/C మిగులుతుంది. ఇక్కడ ఏముంటుంది చెప్పండి, ఇక్కడ క్యాన్సల్ చేస్తే 2 2 4, 2 3 6, ఇక్కడ 3 3 ఎంత చెప్పండి 9/2 ఎంత చెప్పండి 10. కాబట్టి మనకు A/C మనకి ఎంత వచ్చింది చెప్పండి విలువ 9/10. దీని ఏం రాస్తాం మామూలుగా మనం A/Cగా రాసుకోవచ్చా. సో A/C ఎంత అంటే 9:10కి సమానం కావడము జరిగింది. ఈ విధంగా చేస్తాం మనం. ఇది కూడా సేమ్ ప్రాబ్లం చూడండి. ఇంతకుముందు క్వశ్చన్ ఏముందంటే మనకి 2 నిష్పత్తులు ఇస్తున్నాడు, కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ 3 నిష్పత్తులు చూడండి. ఇక్కడ P/Q = 4:5, Q/R = 6:7, R/S = 15:8 అంటే. అయితే మనకేం కావాలా, P/S కావాలి. ఇచ్చినటువంటి 3 నిష్పత్తులు మనకు మొదటి నిష్పత్తులు మొదటి విలువ, చివరి నిష్పత్తులు చివరి విలువల యొక్క నిష్పత్తి కావాలి మనకు. కాబట్టి సింపుల్గా ఇంతకుముందు ఏం చేస్తాం మనము P/Q అంటే ఏం రాస్తాం చెప్పండి P/Qగా రాస్తాము. ఇంటూ రెండు నిష్పత్తి ఏమని చెప్పండి Q/R అంటే Q/R రాస్తా. ఇంటూ మళ్ళీ చెప్పండి ఇక్కడ R/S అంటే R/Sగా రాసుకోవచ్చు మనం. దిస్ ఈజ్ ఈక్వల్ టు మరి మొదటి నిష్పత్తి విలువ ఎంత 4:5 అంటే 4/5గా రాసుకోవచ్చు. ఇంటూ ఎంత చెప్పండి ఇక్కడ 6:7 అంటే 6/7. తర్వాత ఇంటూ R/S ఎంత చెప్పండి ఇక్కడ 15/8కి సమానం కావడం జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. 5 × 5, 5 × 3 15. తర్వాత సో 2 × 3 6, 2 × 3 6, 2 × 4 8, మళ్ళీ 4 4 క్యాన్సల్. ఇక్కడ అప్పుడు మనకు వచ్చేటువంటి విలువ ఇక్కడ LHS చూడండి ఏమిటి ఇక్కడ, సో Q క్యాన్సల్, R క్యాన్సల్. ఇక్కడ మనకు వచ్చేటువంటి విలువ ఏమిటి ఇక్కడ P/S ఉంటుంది ఇక్కడ. మరి P/S విలువ ఎంత చెప్పండి అప్పుడు ఇక్కడ మిగిలిన విలువ మనకి ఏమున్నాయి ఇక్కడ 3 × 3 ఉంది, 3 3 ఎంత చెప్పండి 9/, ఇక్కడ ఎంత చెప్పండి హారంలో 7 ఉంది కాబట్టి 7 అనమాట. సో మొత్తం మీద మనకి విలువ ఎంత అంటే P/S = 9:7 కావడము జరిగింది. తర్వాత మూడవ ప్రాబ్లం చూడండి. ఇది చూడండి ఇక్కడ A/B = 2:5 ఉంది, B/C = 4:5 ఉంది. అయినా A/B/C ఎంత అని ఇక్కడ మనకి 2 నిష్పత్తులు ఇచ్చినాడు. అందులో సో మొదటి నిష్పత్తిలో B, రెండో నిష్పత్తిలో B ఉంది ఇక్కడ. అంటే అర్థమైంది రెండు నిష్పత్తిలో B ఇక్కడ ఉమ్మడిగా ఉంది. అయితే మనకి ఏమడిగింది ఇక్కడ A/B/C ఎంత అన్నాడు. దీన్ని సింపుల్గా ఏం చేస్తామంటే ఫస్ట్ మొదటి నిష్పత్తి ఏముంది ఇక్కడ A/B = 2:5 ఉంది ఇక్కడ. ముందు అది రాసుకుంటాం మనము. A/B = 2:5 రాసుకుంటాం. తర్వాత ఏం చెప్పండి B/C ఎంత ఉంది ఇక్కడ రాసుకోవాలి మనము. B/C ఎంత ఇక్కడ 4:5 అనమాట. మరి దీని నుంచి మనం ఏం చేస్తాం, మనము మనకు కావాల్సింది A/B/C కాబట్టి దీని కింద మనము సో డైరెక్ట్గా A/B/Cగా రాసుకుంటాము. ఇప్పుడు ఎలా చేస్తామంటే చూడండి ఇక్కడ నిష్పత్తులు 2 ఉన్నాయి ఇక్కడ మనకు. సో ఈ విధంగా తీసుకుంటాం ముందు మనం. అంటే మొదటి పూర్వపదాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా గుణిస్తాం మనం. కాబట్టి సో 2 × 4 చేస్తాం. 2 4 ఎంత చెప్పండి 8కి సమానం అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్పండి ఈస్టు తర్వాత 4 నుంచి ఇక్కడ 5 పైకి రావాలి, ఇక్కడ 5 వరకు అనమాట. BC ఎంత చెప్పండి ఇక్కడ 4:5 కరెక్ట్. ఇక్కడ ఏముందంటే ఇక్కడ సో 4 గదులు ఎంత చెప్పండి 4 గదుల 20కి సమానం అవుతుంది 20. దాని తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ కిందికి మళ్ళీ 5 నుంచి మళ్ళీ కిందికి ఇట్లా మళ్ళీ 5 వరకు అనమాట. మరి 5 5 ఎంత చెప్పండి 25. ఈ విధంగా అనమాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇలా మనకి 2 4 8, 4 5 20, 5 5 25 ఈ విధంగా రాసుకుంటాం మనం. కాబట్టి మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏమంటే A/B/C ఎంతంటే 8:20:25 అనమాట. ఏమైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ 3 కూడా మనకి ఉమ్మడి ఒకే ఏకంలో పోయేటువంటి విలువలు కావు కాబట్టి అలాగే పెట్టేస్తాం మనం. తర్వాత 4th క్వశ్చన్ నుంచి ఇదొక మోడల్ చూడండి. ఇక్కడ 4th క్వశ్చన్ ఏముందంటే A/B = 6:5, B/C = 3:2, C/D = 4:5. అంటే అర్థమైంది ఇక్కడ మనకి 1 2 మొత్తము 3 నిష్పత్తులు ఉన్నాయి ఇక్కడ. అయితే మనకి ఏమడిగింది ఇక్కడ A/B/C/D ఇక్కడ అంటే 4 పదాల 4 విలువల నిష్పత్తి ఎంత అన్నాడు. ఇది కూడా సేమ్ మనం ఇంతకుముందు లెక్క ప్రకారం చేస్తాం. మనం ఏం రాస్తాం ఫస్ట్ మనము ఈ నిష్పత్తులు 3 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరుసగా రాస్తాం మనము. ఫస్ట్ ఏం చెప్పండి A/B = ఎంత 6:5కు సమానం. తర్వాత మరి B/C ఎంత చెప్పండి ఇది కూడా మనకు 3:5
2కు సమానం అవుతుంది. దాని తర్వాత C/D ఎంతంటే ఇది 4/5కు సమానం కావడం జరిగింది. దాని తర్వాత ఏం చేస్తాము, ఇవన్నీ రాసిన తర్వాత దాని కింద మనము సో ఉన్నటువంటి 4 విలువల యొక్క నిష్పత్తి రాస్తాం మనము. A/B/C/D అనమాట. A/B/C/D. మరి వీటి విలువ మనకి ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ ఇంత ముందులాగానే సో మొదటగా మాత్రం మొదటి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటాం మనము. అంటే ఈ విధంగా అనమాట. చూడండి ఇక్కడ 6, 3, 4 ఈ 3 గుణించాలా. 6 3 18, 18 4 70, 2కు సమానం అవుతుంది కాబట్టి 72కు సమానమైంది. దాని తర్వాత చూడండి నెక్స్ట్ ఏం చేస్తాం మనం, రెండో నిష్పత్తి కోసము ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి 4 నుంచి 3 వరకు ఇట్లా పైకి పోవాలి మనం. చూడండి 4 నుంచి 3కి ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ 3 నుంచి మనం ఇక్కడ పైకి వస్తామండి ఈ విధంగా మనం. కాబట్టి 4 × 3 × 5 ఇక్కడ 4 × 12, 12 చెప్పండి 60 కాబట్టి రెండో విలువ 60 వచ్చి. దాని తర్వాత చూడండి తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పై నుంచి మళ్ళీ మనం సెకండ్ వరకు రెండో పదం వరకు రావాలా. 5 × 2 దీని తర్వాత మళ్ళీ మనము 4కి వస్తాం ఈ విధంగా మనం. కాబట్టి 5 2 10, 10 4 40 కాబట్టి 40 వస్తుంది. దాని తర్వాత చివరిది ఏమంటే ఈ చివరి 3 పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటాం మనం. ఇట్లా చెప్పండి ఇక్కడ 5 × 2 × 5, 5 2 10, 15 50 కాబట్టి ఇది మనకు వచ్చినట్టు ఆన్సర్ అనమాట. A/B/C/D అంటే ఇక్కడ 72:60:40:50కి సమానం కావడం జరిగింది. అది చూడండి ఇక్కడ ఈ 4 విలువలో మనకు ఉమ్మడి కారణకం 2గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు రెండికంలో. మళ్ళీ 2 3 2 6 తర్వాత అంటే 36 ఈస్ట్ ఇక్కడ తర్వాత 2 30 పోతుంది. 2 30 60 తర్వాత 2 20 తర్వాత 2 25 కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ ఏమంటే A/B/C/D 36:30:20:25కు సమానం కావడం జరిగింది. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. 5th ఏముందంటే 3A = 4B = 5C అయితే ఏ. తర్వాత ప్రాబ్లం చూడండి. 5th ప్రాబ్లం ఏముందంటే 3A = 4B = 5C అయితే A/B/C ఎంతని ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ సో 3A అంటే ఏ గుణకం మనకి ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది. B గుణకం 4 ఉంది, C గుణకం 5 ఉంది. ఇక్కడ ఈ 3 విలువలు సమానం అంటే అయితే మనకి ఏం కావాలి, మనకు A/B/C విలువ కావాలంటే అది సింపుల్గా ఏం చేస్తాం మనం అంటే చూడండి A/B/C మనకు మొదట ఏ అనేటువంటి విలువ ఏదైతే ఉంటుందో ఆ ఏ ఉన్నటువంటి పదాన్ని మొత్తం పూర్తిగా వదిలేసి మిగతా 2 చరరాశులు ఇక్కడ ఏమైతే ఉన్నాయో వాటి గుణకాలు 2 గుణిస్తాం మనం. 4 × 5 4 5 ఎంత చెప్పండి 20 కాబట్టి 20 రాస్తాం. దాని తర్వాత మనకి నెక్స్ట్ B ఉంది అక్కడ. మరి B పదం మొత్తం వదిలేసి మిగతా AC ఏవైతే ఉన్నాయో వాటి గుణకాలు గుణించాలి మనం. 3 5 ఎంత చెప్పండి 15 కాబట్టి 15 అవుతుంది. దాని తర్వాత మనకి C కావాలి కదా, C మొత్తం వదిలేసి నెక్స్ట్ ఏం చేస్తాం, మిగతా 2 పదాలు ఉన్నటువంటి స్థిర పదాలు గుణిస్తాం మనం, అంటే గుణకాలు గుణిస్తాం ఇక్కడ. సో 3 4 ఎంత చెప్పండి 12 కాబట్టి A/B/C విలువ ఎంత అంటే మనకు 20:15:12కు సమానం అవుతుంది. మరి సో ఇదే ఆన్సర్ ఎందుకంటే ఈ మూడింటికి మళ్ళీ మనకు ఉమ్మడి కారణకం లేదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏమంటే 1/A = 1/B/1/C = 4:5:8 అయితే A/B/C అంటారండి. ఇక్కడ చూడండి ఇక్కడ 1/A 1/B 1/C = 4:5:8 అంట. అయితే చూడండి ఇక్కడ ఇవి మనకి 1/A ఏవైతే ఉన్నాయో దాన్ని మనము సో తిప్పి రాసి ఏమొస్తుంది A/1 అంటే మనకు Aకి సమానం అవుతుంది. ఎందుకోసం అంటే హారంలో ఒకటి ఉంటే వదిలిపెట్టేస్తాం కాబట్టి మనము సో A/1గా రాస్తే వస్తుంది Aకి సమానం అవుతుంది కాబట్టి 1/A రాస్తే నేను A రాస్తా. A/B/1 అయితే ఇక్కడ Bకి సమానం అవుతుంది. C/1 అంటే Cకి సమానం అవుతుంది కాబట్టి సో దీన్ని తిప్పి రాసిన నేను A/B/C రాసిన. అప్పుడు ఏమైతే చెప్పండి ఇక్కడ సో ఇవి తిప్పి రాస్తాం. హారంలో ఏమైతే 1 ఉంటుంది కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు మనము 1/4:1/5:1/8గా రాసుకోవచ్చు మనం. కాబట్టి 1/A 1/B 1/C = 4:5:8 అయితే A/B/C అంటే మనకు 1/4:1/5:1/8కు సమానం కావడము జరుగుతుంది. తర్వాత ఏం చేస్తే సింపుల్గా అంటే మనము తర్వాత ఈ నిష్పత్తిని తీసేసి మనము ఈ పక్కల మనకు ఫస్ట్ ఏ కదా ఏ పదం మొత్తం వదిలేసి మిగతా BC విలువలు ఏవైతే ఉన్నాయో అందులో మనకు లవాలన్నీ 1 కాబట్టి హారాలు తీసుకుంటాం మనము. 5 ఎంబులు ఎంత చెప్పండి 8 40 కాబట్టి సో మొదటి విలువ మనము 40గా రాస్తాం ఇక్కడ మనము. దాని తర్వాత ఈస్టు మనకి నెక్స్ట్ B కాబట్టి B పదం మొత్తం వదిలేసి నెక్స్ట్ ఏం చేస్తాము మిగతా విలువలు 2 గుణిస్తాం మనం. 8 4 ఎంత చెప్పండి 32 కాబట్టి 32. తర్వాత ఈస్టు C మొత్తం వదిలివేసి 1/2 వదిలిపెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తాము ఈ 2 పదాలు గుణిస్తాం మనం. 4 5 ఎంత చెప్పండి 20 కాబట్టి మనకు వచ్చినటువంటి విలువ ఏంటంటే A/B/C = మనకు 40:32:20 అనమాట. అయితే ఈ 3 పదాలు కూడా 4 ఎక్కం వస్తాయి కాబట్టి ఉమ్మడి కారణం 4 కాబట్టి 4తో క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. 4 5 20 సో 4 8 32 4 10 40 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు 10:8:5కు సమానం కావడం జరిగింది. కాబట్టి A/B/C అంటే 10:8:5కు సమానం కావడం జరుగుతుంది.
నెక్స్ట్ వన్ తర్వాత a/3 b/4 c/5 అయితే a:b:c అంటారని చాలా ఈజీ చూడండి. ఇక్కడ ఎప్పుడైనా మనకి విలువలు ఈ విధంగా చర్రాసి వచ్చి వాటి నిష్పత్తి కనుక్కుంటే ఏం చేస్తాం మనము, హారాలు ఏవైతే ఉంటాయో ఆ హారాలే వాటి యొక్క నిష్పత్తికి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమంటే a:b:c మనకు సింపుల్ ఇవే మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఏమొస్తుంది చెప్పండి, అప్పుడు 3:4:5 ఆన్సర్ కావడం జరుగుతుంది. కాబట్టి a/3 b/4 c/5 అయితే a:b:c అంటే మనకు 3:4:5కు సమానం కావడము జరిగింది. తర్వాత 8th చూడండి, ఇది కూడా సేమ్ క్వశ్చన్ 7th క్వశ్చన్ లాగా ఉంటుంది. ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ 1/2 ఉంది కాబట్టి ఇది మనము 1/2 అన్న ఒకటే, 1 × a అన్న ఒకటే కాబట్టి a/2గా రాసుకుంటాం మనం. కాబట్టి మనకి దీని ఆన్సర్ కూడా మనకి ఏమవుతుందంటే సో a:b:c ఇక్కడ హారాలు ఏమున్నాయి, ఇక్కడ పక్కన మనకు 2, 5, 7 కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి సో 2:5:7 కావడము జరుగుతుంది. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th ఏముందంటే 3a = 5b మరియు 4b = 3c అయితే a:b:c అంటారండి. ఇక్కడ దీని ఏం చేస్తాం మనము, మొదటి ప్రాబ్లం ఏదైతే ఉంటుందో సేమ్ దానిలాగా చేస్తాం అన్నమాట మనం. అయితే మొదట మనకి రెండు సమానం ఉన్నాయి కాబట్టి సో 3a = 5b అనమాట. దీన్ని మనము బ్యూతుల కోసం అయితే భాగిస్తారు కాబట్టి a/b ఏం రాస్తాం మనము 5, 3 ఎక్కడ పోతే భాగిస్తారు కాబట్టి 3 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ. సో a:b మనం 5:3గా రాసుకోవచ్చు మనము. అదేవిధంగా ఇక్కడ ఏమని చెప్పండి, ఇక్కడ 4b = 3c కాబట్టి దీని నుంచి మనకి ఏమొస్తుంది చెప్పండి, డైరెక్ట్గా రాసుకోవచ్చు ఇక్కడ. సో b:c మనకు 3:4 రావడము జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఏం కావాలి మనకు, a:b:c కావాలి కాబట్టి దానికోసం ఏం చేస్తాం మనము, a:b 5:3 రాసుకుంటాం. తర్వాత ఏం చెప్పిన తర్వాత b:c కాబట్టి సో b:c మనకు 3:4 అని రాస్తాం. అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ b విలువలని రెండు కూడా సమానం ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా రాయొచ్చు మనం అవసరం. మనము ఏం చెప్పండి, a:b:c రెండు నిష్పత్తులలో bలు సమానం ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మనకి ఏమవుతుంది, అప్పుడు a అంటే 5 అవుతుంది, b అంటే 3 అవుతుంది, c అంటే 4 కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 5:3:4కు సమానం కావడము జరిగింది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏమనంటే రెండు సంఖ్యల నిష్పత్తి 5:8, అందులోని ప్రతి సంఖ్యకు ఏ కనిష్ట సంఖ్యను కలిపితే వాటి మధ్య నిష్పత్తి 2:3కు సమానము అవుతుందన్నది ఇక్కడ. అయితే చూద్దాం, ఇక్కడ మనము మరి రెండు సంఖ్యల నిష్పత్తి అయితే ఇక్కడ మనకు 5:8 కాబట్టి దాన్ని కలిపేటువంటి విలువ మనం x అనుకుందాం మనము. మరి 5 + x / 8 + x అనమాట. ఈ రెండు వాటికి x కలిపితే మనకు వచ్చే నిష్పత్తి అంతా 2:3 కాబట్టి 2/3గా రాసుకుంటాం సింపుల్గా మనము. క్రాస్ మల్టిప్లైస్ ఏమొస్తుంది, ఇక్కడ 3 × 5 15 + 3 × x 3x. తర్వాత 8 + x × 2 ఎంత చెప్పండి, 8 × 16 కాబట్టి 16 + x × 2 ఎంత చెప్పండి 2x అనమాట. మరి 3x అలాగే వచ్చేసి 2x కోసం మైనస్ అవుతుంది కాబట్టి 3x - 2x అంటే ఒక x అవుతుంది. x = 16 అట్లా ఉంటుంది. ఇక్కడ 15 ఎక్కడ పోతే మైనస్ అవుతుంది. 16 - 15 ఎంత చెప్పండి 1 వస్తుంది. కాబట్టి సో మనం కలపాల్సినటువంటి సంఖ్య ఎంతంటే 1కి సమానం కావడము జరిగింది. ఈ విధంగా చేస్తాం మనము. లేదంటే ఇచ్చినటువంటి నిష్పత్తులు మనకి ఏవైతే ఉన్నాయో రెండు సంఖ్యల నిష్పత్తి అంతా 5:8 దీన్ని మనము 5:8 దీన్ని a:b అనుకుందాం మనము. తర్వాత మనకు వచ్చే నిష్పత్తి ఎంత అయిపోయింది, ఇక్కడ మనకు 2:3 కాబట్టి మనం c:d అనుకుందాం మనము. అయితే కలపాల్సిన సంఖ్య మనం x అనుకున్నాం కాబట్టి సో xకు ఫార్ములా ఏమంటే x = ad - bc / c - d సూత్రం ఉపయోగించుకోవడం ఈజీగా కనుక్కోవచ్చు మనము. మరి ad ఇక్కడ a అంటే ఎంత, ఇక్కడ సో 5 కాబట్టి 5, తర్వాత d అంటే ఎంత 3 కాబట్టి 5 × 3 ఎంత చెప్పండి 15, తర్వాత bc అంటే ఎంత చెప్పండి 8 × 3 = 16 కాబట్టి మనకు వచ్చేది ఏంటంటే 15 - 16 మరి c - d ఎంత చెప్పండి 2, 3 కాబట్టి 2 - 3 రావడం జరుగుతుంది. అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి, ఇక్కడ 15 - 16 అంటే -1 వస్తుంది. 2 - 3 అంటే -1 వస్తుంది. కాబట్టి మైనస్ క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది 1/1 అంటే 1కు సమానం అవుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనము ఆన్సర్ని చేయవచ్చు. ఇవి నిష్పత్తి అనుపాతంలో కొన్ని ప్రాబ్లమ్స్. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటివి మిగతా వీడియోలో చెప్పుకుందాం.